ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణ బీజేపీకి షాక్ తగిలింది. మరోవైపు కాంగ్రెస్ పార్టీలోకి చేరికల జోష్ కొనసాగుతుంది. మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ఇవాళ హస్తం పార్టీలో చేరనున్నారు. కుత్బుల్లాపూర్లోని కూన శ్రీశైలం గౌడ్ నివాసానికి వెళ్లిన మైనంపల్లి హనుమంతరావు, పట్నం మహేందర్ రెడ్డి, కోలన్ హనుమంత్ రెడ్డి, భూపతి రెడ్డిలు కాంగ్రెస్ లోకి రావాలని ఆయనను ఆహ్వానించారు. అయితే పీసీసీ అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు పార్టీలోకి ఆహ్వానించినట్లు తెలుస్తుంది. కూన శ్రీశైలం గౌడ్ ఇవాళ కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి రాజు ఫోన్ ద్వారా అందిస్తారు. రాజు, చెప్పండి. మరోసారి బీజేపీ ఆదేశాల మేరకు సీనియర్ నేతలు మైనంపల్లి హనుమంతరావు, అలాగే అగస్మీర్ పార్లమెంటరీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నట్లు పట్నం మహేందర్ రెడ్డితో పాటు కోలన్ హనుమంత్ రెడ్డి, ఇతర నాయకులు కూడా కూన శ్రీశైలం గౌడ్ కుత్బుల్లాపూర్ నివాసానికి వెళ్ళి కూడా ఆయన కాంగ్రెస్ పార్టీ మలకాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్క సీట్ గెలుచుకోలేదు. అయితే అక్కడ ఉన్నటువంటి కీలక నేతలు అలాగే బీఆర్ఎస్ ప్రత్యేకంగా మొన్నటి ఎన్నికల్లో బీఆర్ఎస్ కు సబ్ ఫైట్ ఇచ్చినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వారి మీద కాంగ్రెస్ పార్టీ ఫోకస్ చేసింది. అయితే రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజ్గిరి పార్లమెంట్ సీటు అత్యంత కీలకంగా సీఎం రేవంత్ తీసుకోవాల్సి ఎంపీగా మల్కాజ్గిరి ఎంపీగా రేవంత్ రెడ్డి పోటీ చేశారు. ఆ సిట్టింగ్ స్థానాన్ని మరోసారి కైవసం చేసుకునే దిశగా వ్యూహాలు రచిస్తా ఉన్నారు. అందులో భాగంగానే బీజేపీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులుగా ఉన్న కూన శ్రీశైలం గౌడ్ ను కాంగ్రెస్ పార్టీలో చేరాలంటూ కూడా ఆహ్వానించడం జరిగింది. అయితే గతంలో ఆయన వైఎస్ హయాంలో కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. అనంతరం కూడా మొన్నటి ఎన్నికల వరకు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. అనంతరం బీజేపీ పోటీలో చేస్తున్నారు. మొన్నటి ఎన్నికల్లో కుత్బుల్లాపూర్ బీజేపీ టికెట్ కూడా బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు. అనంతరం కూన వివేకానంద గౌడ్ మీద ఆయన ఓడిపోవడం జరిగింది. అనంతరం కూడా ఇప్పుడు ఆయనతో చర్చలు జరుపుతా ఉన్నారు, చర్చలు అయితే జరుపుతా ఉన్నారు. అయితే ఈ రోజు వాళ్ళ సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో జబర్దస్త్ నుంచి ఆయన చంద్రబాబు కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అటు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కావచ్చు, అలాగే ప్రత్యర్థిగా ఉన్నటువంటి బీజేపీ నేతల మీద కూడా దృష్టి సాధించింది, చేరికల మీద దృష్టి పెట్టింది. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు దాదాపు 14 కైవసం చేసుకునేందుకు కూడా వ్యూహరచన చేస్తా ఉంది. అయితే ప్రధానంగా అక్కడ పట్నం సునీత మహేందర్ రెడ్డిని అభ్యర్థిగా నిలబెట్టడంతో పాటుగా ఆయనే నేరుగా కూన శ్రీశైలం గౌడ్ నివాసానికి వెళ్లి, అలాగే మైనంపల్లి హనుమంతరావు కూడా కూన శ్రీశైలం గౌడ్ కొంత సన్నిహితంగా ఉంటారు కాబట్టి ఆయనతో పాటు వెళ్లి కీలక నేతలు కూడా ఆయనకు చర్చ చేశారు. ఆయన సునిపత వ్యక్తం చేశారు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు. వాళ్ళ జబర్దస్త్ నుంచి టీడీపీ వ్యవహారాల ఇన్ఛార్జ్ గా ఉన్న ఈ సమస్యలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. రైట్, థ్యాంక్ యూ రాజు.